ఆత్యంతిక ప్రళయము అంటే అజ్ఞానాన్ని పోగొట్టి జ్ఞానమిచ్చి జ్ఞానము ద్వారా కైవల్యం ఇస్తాడు. అలా ఇస్తే ఆత్యంతిక ప్రళయము అంటారు. ఎన్ని జన్మలు ఎత్తి సంసార భ్రమణ పరితాపోపశమనం వసంతి మచ్చేతో హృదభువి శివానందలహరి అంటారే శంకర భగవత్పాదులు శివానందలహరిలో. అలా ఎన్ని కోట్ల జన్మలెత్తి పుట్టి చచ్చి సంసార పరిభ్రమణము చేస్తున్నప్పటికీ కూడా ఒక సుఖస్థితికి చేరుకోలేక భగవంతుణ్ణి చేరుకోలేకపోయినటువంటి సమస్త జీవులను తనలోకి తీసుకుని వాళ్ళందరికీ కూడా కొంతకాలం విరామం ఇచ్చి మీరు అమ్మ కడుపులోకి వెళ్ళక్కర్లేదు, రుద్రభూమికి వెళ్ళక్కర్లేదు, నా యందు ఉండిపోండి అని తనలో ఉంచేసుకుంటే మహాప్రళయం చేశాడు అంటారు. ఈ మూడు చేస్తున్నప్పుడు భగవంతుడు అపారమైనటువంటి కరుణామూర్తి అయి చేస్తాడు. అసలు ఈశ్వరుని యొక్క చేష్టితములు ఏవైనా కూడా కరుణాజనితములే తప్ప క్రోధజనితములు కావు. ఆయన ఎప్పుడూ కోపానికి వశపడి ఏ పని చెయ్యడు. అందుకే జీవులందరికీ ఆయన ఇచ్చేటటువంటి మహాద్భుతమైన అనుగ్రహం ఏది అంటే నిద్రాకాలిక సుఖము. అది ఎంత శాస్త్రీయమైన మాట వేశాడో భీముడు, ఎంత శాస్త్రీయమైన మాట వేశారో నన్నయ్య గారు. నా వాళ్ళు నిద్రాకాలిక సుఖాన్ని అనుభవిస్తున్నారు. ఇటువంటి సుఖాన్ని వాళ్ళు అనుభవించి బడలికని తీర్చుకుంటుంటే నేను వాళ్ళని నిద్రలేపి ఎవరో రాక్షసుడు ఉన్నాడు, వాడు వచ్చేస్తున్నాడు, యుద్ధం చెయ్యాలి, అందుకని మీరందరూ లేచిపోండి, సురక్షిత ప్రాంతానికి వెళ్ళిపోండి అని చెప్పనా? అదే ధీరత్వం. వాళ్ళు అలాగే పడుకుంటారు. వాళ్ళు అలా పడుకుంటే వచ్చిన నష్టం ఏమిటి? వాళ్ళ నిద్రకి ఇబ్బంది లేకుండా యుద్ధం చేస్తా అంటే ఏం చేస్తాడు? రాక్షసుడు చెప్పొస్తాడా? అయితే మన ఇద్దరం మీ వాళ్ళకి నిద్ర పట్టకుండా ఎక్కడ యుద్ధం చేస్తే బాగుంటుందో అక్కడికి రథం లేవాయా అని పెడతాడా? అంత కరుణా హృదయం ఉంటుందా? అంటే ఆయన యొక్క ధైర్యం ఏమిటంటే రాక్షసుడు తొడకొట్టి యుద్ధానికి వచ్చినా వీళ్ళు నిద్ర లేవకుండా ఏదో నాగుపాము ఎలుకని పట్టుకుని ఈడ్చుకుపోయినట్టుగా నేను వాణ్ణి దూరంగా ఈడ్చుకుపోతా. ఈడ్చుకుపోవడంలో వాడు కిక్కురు మనడానికి వీల్లేదు, అలా ఈడ్చుకుపోతా. ఈడ్చుకుపోయి అక్కడ యుద్ధం చేస్తా. అక్కడ యుద్ధం చేస్తున్నప్పుడు ఏవో పెనుకేకలు అవి ఉంటాయి, కానీ అవి వీళ్ళకి వినపడడానికి వీల్లేదు. వీళ్ళు మాత్రం ఇలాగే నిద్రపోతూ ఉండాలి. హాయిగా నేను అక్కడ వాడిని చంపేస్తా. ఇది తేలిక మాట అండి. అది అసలు అలా పలకగలగడం ఎవరికైనా సాధ్యమా? ఏదో రాక్షసుడు వచ్చే చంపేస్తానండం ఒకెత్తు, ఎంతమంది వచ్చినా చంపేస్తానండం ఒకెత్తు, సురాసురులు ఏకమై వచ్చినా చంపుతానండం ఒకెత్తు. అందున తాను బడలిపోయి లేడా? నిజానికి వాళ్ళందరికన్నా బడలిపోయి ఉన్నాడు. అంత బడలిపోయి ఉన్నవాడికి యుద్ధం వస్తోంది అంటే అంత ఉత్సాహం ఏమిటి అంటే అది ఉత్తమ క్షత్రియ పురుషుని యొక్క లక్షణం. ఆజి మహాపటు శక్తి అంటాడు భర్తృహరి. ఆపదలందు ధైర్యగుణ మంచిత సంపదలందు దాల్మియున్, అలాగే ఆజి మహాపటు శక్తియున్ విజయం యశమునందనురక్తియు ప్రకృతి సిద్ధగుణంబులు సజ్జనాళికిన్. యుద్ధం వస్తోంది అంటే నా యొక్క బాహుబలాన్ని చూపించడానికి ఒక గొప్ప అవకాశం కలుగుతోందని ఎవరు ఉత్సాహపడతాడో వాడు నిజమైనటువంటి క్షత్రియుడు. అందుకే దేవీ భాగవతంలో వ్యాస భగవానుడు వాళ్ళకుండవలసిన లక్షణాలు చెప్తాడు. యతీనాం భూషణం జ్ఞానం సంతోషో హి ద్విజన్మనాం ఉద్యమం శత్రుహననం భూషణం భూతిమిచ్చతాం అన్నాడు. ఇవి పైకి కనపడనటువంటి భూషణములు. ఎవరు చాలా గొప్ప గొప్ప ఆభరణములు పెట్టుకున్నవాడు అంటే యతీనాం భూషణం జ్ఞానం. ఏ యతి అపారమైనటువంటి జ్ఞానమును పొంది, జ్ఞానము అన్న మాటకు అర్థం ఇక జనన మరణ చక్రాన్ని దాటడానికి ఏ సత్య వస్తువు ఎరుకలోకి రావాలో అటువంటి సత్య వస్తువుని అనుభవంలోకి తెచ్చుకున్నవాడై ఉంటాడో అటువంటి జ్ఞానమును పొందినటువంటి యతికి ఆ జ్ఞానము భూషణము. యతీనాం భూషణం జ్ఞానం సంతోషో హి ద్విజన్మనాం. బ్రాహ్మణుడికి ఏది నిజమైన భూషణము అంటే ఏది భగవదనుగ్రహంగా లభిస్తుందో దానితో పరమ సంతోషకరమైనటువంటి జీవనం చేయడం తప్ప నాకిది లేదు అని బెంగపెట్టుకోకుండా ఉండడం. ఉద్యమం శత్రుహననం. శత్రువుని సంహరించవలసినటువంటి పరిస్థితి వస్తే పరమోత్సాహంగా రణరంగంలోకి ప్రవేశించేటటువంటి రాజు ఎవరుంటాడో ఆయన రాజు. ఉద్యమం శత్రుహననం భూషణం భూతిమిచ్చతాం.
ఇవి నిజమైన భూషణములు. ఆ భూషణములు మనిషికి ఉన్నప్పుడే అవి శ్రేయోదాయకమవుతాయి, ఆ వ్యక్తి రాణిస్తాడు అంటాడు. కాబట్టి భీముని యొక్క ధృతి, భీముని యొక్క గొప్పతనం, భీముని యొక్క శీల వైభవం ఆ పద్యం నందు ఆవిష్కృతమవుతుంది. అంతేకాదు, ఎవరైనా కొన్ని మాటలు కలిశాయనుకోండి, కొంత సఖ్యం కలుగుతుంది. అక్కడ ఆవిడ మొట్టమొదట చూసి తాను మర్త్యకాంతగా కనపడితే తప్ప అసలు భీముడు మాట్లాడాలని ఏ ఉద్దేశ్యంతో ఆమె నరకాంతగా కనపడి మాట్లాడడం మొదలెట్టిందో అందులో హిడింబ కొంత సఫలీకృతమైంది అని గుర్తు. భీముడు మాట్లాడుతున్నాడా లేదా, నువ్వు చెప్పొచ్చేదానివా అని లంకని మొత్తినట్టు ఒక మొత్తు కూడా మొత్తచ్చు ఆయన హిడింబని. కానీ అలా మొత్తడం లేదు, ధైర్యం చెప్తున్నాడు, నువ్వు భయపడకు, నీవాడే కాదు ఎంతమంది వచ్చినా చంపుతా. అంటే ఇప్పుడు తనవారన్న వారికి ఎలా ధైర్యం చెప్తాడో అలా తనకి తెలియకుండానే ఆమె పట్ల ఒక గౌరవ భావము కలిగింది. అది అప్పుడే నేను ఆయనకి పత్నీభావం కలిగిందని కానీ, ఆమెను భార్యాస్థానంలో ఊహ చేస్తున్నాడని కానీ, ఆయన మనసులో ఆమె యందు అన్యభావన కామాదులు ఏర్పడ్డాయని కానీ నేను ధృవీకరించలేను ఈ పద్యస్థాయిలో. కానీ ఆయన మాత్రం ఆమె పట్ల కొంత ఆప్యాయతని కనపరిచాడు, అంతవరకు నిజం. కాబట్టి ఎందుకు బెంగ పెట్టుకుంటావు, నీవు చూడగా, నువ్వు చూస్తుండగా చంపుతాను చూడు అంటే బెంగ పెట్టుకోకు, ఏం భయం లేదు అన్నట్లుగా మాట్లాడాడు. మాట్లాడినటువంటి కొద్దిసేపటికి 8 భయంకరమైనటువంటి కోరలు కలిగినటువంటి వాడు ఆ హిడింబాసురుడు. అప్పటికే ఆలస్యమైపోయింది, చెల్లెలు వెళ్ళి నరమాంసాన్ని వండి తీసుకురావాలి, తీసుకురాలేదని ఆ విలంబనానికి కోపం వచ్చి గబగబా బయలుదేరి వచ్చి నువ్వు ఇంకా తీసుకురాలేదు నరమాంసాన్నని ఆమెని నింద చేసి భీముడితో యుద్ధం చేయడానికి సిద్ధపడ్డాడు. అక్కడ కనపడ్డ భీముడు ఉత్తర క్షణంలో ఆ హిడింబాసురుని యొక్క రెక్క ఒడిసి పట్టి, చూడండి కుక్క కోడిపెట్టని ఎలా పట్టేసుకుంటుందో అలా పట్టేసి వాడు మాట్లాడడానికి వీలు లేకుండా ఉత్తర క్షణంలో 8 ధనస్సుల దూరం ఇచ్చేసాడు వాడిని. అది ఆయన బలం, అది ఆయన ప్రజ్ఞా విశేషం. అంటే ఇంతకు ముందు పద్యంలో ఒక్క క్షణం క్రితం ఏం మాట్లాడాడో దాన్ని ఉత్తర క్షణం అమలు చేసి చూపించాడు. ఎందుకంత దూరం లాగేయడం అంటే 32 మూరల దూరం తోసి అవతల పారేశాడు ఆ రాక్షసుణ్ణి. అంటే వాడు తొందరపడి అక్కడ యుద్ధం మొదలెడతాడేమో. అక్కడ యుద్ధం మొదలెడితే తన వాళ్ళు, నిద్రపోతున్న వాళ్ళు లేచిపోతారు. నిజంగా ఏమి ప్రేమండి! ఒక కుటుంబం అంటే ఆస్తి పంచుకోవడానికి పనికొస్తే, ఇంటి పేరు వాడుకోవడానికి పనికొస్తే ఇంకేం కుటుంబాలు. ఈ ప్రేమ కలిగిన కుటుంబాలు. ప్రేమ కలిగి ఉండడానికి ఏమి ఆధారం కావాలి, ఏం అక్కర్లేదు. వాళ్ళు నిద్రపోతున్నారు, వాళ్ళు నిద్ర కూడా లేవకుండా ఉండాలి నేను చంపేటప్పుడు. ఎంత ప్రేమ నిజంగా! ఏమి ప్రేమ అన్నదమ్ములది, ఏమి ప్రేమ తల్లిది. భారతం చదువుకోవడం ఎందుకు అంటే, భారతం వినడం ఎందుకు అంటే, కుటుంబం అనేటటువంటి దాని పట్ల నువ్వు ఇటువంటి ప్రేమాస్పదుడవై ఇటువంటి మమకారాన్ని పెంచుకుని బ్రతకడం అలవాటైతే తరువాత నువ్వు ఈ ప్రేమని, ఈ మమకారాన్ని అందరికీ పంచిపెట్టగలిగిన వాడివి అవుతావు. లేనినాడు ఇంకా మనుష్య జన్మకి ప్రయోజనం ఏముంటుంది? ప్రేమని పంచగలిగిన వాడు మనుష్యుడు ఒక్కడే. పుట్టుకతో ఉండేటటువంటి అనుబంధాలు, ఆ తల్లి పట్ల, అన్న పట్ల, తమ్ముళ్ల పట్ల ఎంత ప్రేమో, వాళ్ళు నిద్ర లేచిపోతారట. అందుకని రాక్షసుణ్ణి 32 మూరలు తోసేసి అక్కడ యుద్ధం ప్రారంభించాడు. యుద్ధం అంటూ ప్రారంభమైన తర్వాత నిశ్శబ్దంగా జరగడానికి అదేమన్నా భీమకీచక యుద్ధమా? భీమకీచక యుద్ధం అయితే నిశ్శబ్దంగా జరుగుతుంది. ఎందుకని అంటే కీచకుడు అరిచాడనుకోండి ఆయన పరువు పోతుంది. ఇంత రాత్రి వేళ దుర్మార్గుడు నర్తనశాలలోకి ద్రౌపదీదేవి కోసం వెళ్ళాడా? పైగా అప్పటికి ద్రౌపదీదేవి అని తెలియదుగా. ఎక్కడో వదిన గారు సుధేష్ణ దగ్గర ఉన్నటువంటి ఒక పరిచారిక మీద మనసుపడి అర్ధరాత్రి సంకేత స్థలం చెప్తే దంతాకారిత కుంజకుట్టిమ ఘనస్తంభావళీ రూపమున్ ప్రాంతాది ప్రవిభాగ భోగ నిలయ ప్రద్వారమున్ గాతరస్వంతత్రా సకరంబునై దొరభివేశంబైన యాలోను నిశ్చితుడై సతికేలు పట్టుకుని చొచ్చన్ భీముడచ్చుగ్రతన్ అంటారు విరాట బ్రహ్మంలో తిక్కన గారు. అలా ఆ నర్తనశాలలోకి వెళ్ళాడు అంటే అందరూ చీ అంటారు. ఇంత బ్రతుకు బ్రతికి
విరాటరాజు నామకహ రాజైన నువ్వు రాజ్యాన్ని నడిపిస్తున్నవాడివి, ఒక స్త్రీ యందు ఇంత మరులు కొన్నావా అంటారని తాను కిక్కులు మనకుండా నిశ్శబ్దంగా యుద్ధం చేశాడు. యుద్ధం చేసేవాడు, కష్టపడేవాడు నోటి వంట చప్పుడు రాకుండా చేయలేడు. ఏదో ఇక్కడి నుంచి అక్కడికి దూకుతున్నాడు అనుకోండి, హుప్ అంటాడు. హుప్ అనకుండా దూకలేడు. కానీ యుద్ధం చేసేటప్పుడు అంతే, అందులో మల్ల యుద్ధం చేసేటప్పుడు నోటి వెంట ఏదో ఒక రకమైనటువంటి శబ్దం వస్తుంది. ఆ శబ్దం లేకుండా యుద్ధం చేశాడు కీచకుడు. భీముడు ఎందుకు నిశ్శబ్దంగా మట్టు పెట్టాలి అంటే అజ్ఞాతవాసం భంగం అయిపోతుందని ఆయన భయం. అందుకని నిశ్శబ్దంగా భీముడు చెయ్యాలి, నిశ్శబ్దంగా కీచకుడు చెయ్యాలి. ఇద్దరూ అంత పరాక్రమవంతులైన చప్పుడు లేకుండా కొట్టుకున్నారు. అదో విచిత్రమైన యుద్ధం, అదో నిశ్శబ్ద యుద్ధం, అదో దక్షిణామూర్తి స్వరూపమైన యుద్ధం. కానీ ఇక్కడ కీచకుళ్ళ ప్రవర్తించడానికి హిడింబాసురుడుకున్న పరిమితి ఉంది. వాడు కనబడితే తినేద్దామని వచ్చినవాడు, వాళ్ళెవరో నిద్రపోతున్నారు, నేను నిశ్శబ్దంగా యుద్ధం చెయ్యాలి, ఈ ప్రేమ వాడికి ఎందుకు ఉంటుంది? అందుకని వాడు అరుస్తున్నాడు. మరి అందున కొడుతున్నవాడు భీముడు, పడుతున్నవాడు హిడింబాసురుడు. దెబ్బ పడుతున్న కొద్దీ అరుస్తుంటాడా అరవడా? ఒకటి ఆకలి, రెండు ఇదేమిటి తిందామనుకున్నవాడు నన్ను తినేస్తున్నాడన్న ఆక్రోశం, ఇలా కొడుతున్నాడేమిటన్న బాధ. చెల్లెలు ఈ మాట వెనక్కొచ్చి ముందే చెప్పచ్చు కదా అని మనసులో ఒక రకమైనటువంటి ఆర్తి. ఇన్ని కలగలిసి ఉంటే అందులో చెల్లెలు చక్కగా నిలబడి అలా చూస్తుంటే తనతో కలిసి రావలసింది ఆ భీముడి మీద వెనక నుంచి మీదపడి కరవలసింది కరవకుండా అలా చక్కగా నిలబడి చూస్తోందంటే ఆయనతో కలిసిపోయిందనమాట. అని చచ్చిపోయే ముందు అదో బెంగోటి. ఇన్నింటితో పాపం ఆయన అరుస్తున్నాడు. భీముడు ఎంత నిశ్శబ్దంగా యుద్ధం చేస్తే మాత్రం వాళ్ళు లేచిపోయారు. పాండవులు లేచిపోయారు, కుంతీదేవి లేచిపోయి. అయితే సమయోచిత ప్రజ్ఞ అని ఒకటి ఉంటుంది లోకంలో. అందరూ సమస్య వంక చూస్తారు, కొంతమంది ఉత్తరక్షణం పరిష్కారం వంక చూస్తారు. ఆ ప్రశ్న వేయడంలో పరిపాలకుని యొక్క గొప్పతనం ప్రకాశిస్తుంది. అందరూ అటువంటి ప్రశ్న వెయ్యలేరు. ఒక ఉద్విగ్న పరిస్థితి ఏర్పడినప్పుడు కొంతమంది మాత్రమే ఆ పరిస్థితిని విచారణ చేసి వెంటనే ఇది ఇలా ఎందుకు జరిగిందనేటటువంటి స్థితిలో ప్రశ్న వేసి అందరూ తల్లడిల్లుతుంటే తానొక్కడు ఊంచుకుని నిలబడి సన్నివేశాన్ని చక్కదిద్దుతాడు. అది నాయకత్వ లక్షణం. ఆ నాయకత్వ లక్షణం ఉన్నవాడు లేకపోతే సమాజం అతలాకుతలమైపోతుంది. నిజంగా కుంతీదేవి యొక్క ప్రజ్ఞాపాఠవాలకి పరాకాష్ఠ ఈ సన్నివేశం. ఎందుకని అంటే అంత తక్కువ విషయం కాదు. అంత ఆపదలోంచి బయటకు వచ్చారు, గాఢ నిద్రలో ఉన్నారు, చటుక్కున నిద్ర లేచారు, భయంకరంగా కొట్టుకుంటున్నారు. భీముడు యుద్ధం చేస్తున్నాడు, పైగా ఒళ్ళంతా బూది పడిపోయింది, బురదలో పొల్లినటువంటి రెండు ఏనుగుల్లా కొట్టుకుంటున్నారు. యుద్ధం ఎందుకు వచ్చిందో, ఎందుకు కొట్టుకుంటున్నారో, ఎక్కడి నుంచి వచ్చాడో, వెనక ఏమైనా పరివారం ఉందా, ఎవరైనా వస్తారా, ఆలోచన ఉంటుంది కదా. కానీ ఆమె ఏమీ తత్తరపడలేదు, ఆమె ఏమీ కేకలేయలేదు. ఆమె వీరమాత, వీరపత్ని. ఆమె ఊంచుకుని చుట్టూ చూసింది. ఆమెకి హిడింబ కనబడింది. అందున మర్త్యకాంత యొక్క రూపంలో ఉంది, నరకాంతగా. ఆమెను దగ్గరకు పిలిచింది. నువ్వెవరు అని అడిగింది. అతనెవరు అని అడగలేదు. ఎందుకని? దెబ్బలు తింటున్నవాడు రాక్షసుడు, ఎదురుగుండా కనపడుతున్నది నడిచి వచ్చిన అప్పుడే వికసించిన పులతీగ, అలా ఉంది. కాబట్టి ఆయన నీకేమవుతాడు అని అడిగింది అనుకోండి, ఆమె శీలాన్ని శంకించినట్లేగా, మారు రూపంలో తిరుగుతున్న రాక్షసవి అని అడిగినట్టేగా. అందుకే ఒక ప్రశ్న వేసేటప్పుడే అంత నిద్రలో లేచి అడిగిన ప్రశ్న అంత గంభీరంగా ఉంటే ఇంకా ఆవిడ తెలివిగా ఉండి మాట్లాడితే ఎలా ఉంటుంది? అందుకే కుంతీదేవి అంత సమున్నత స్థానాన్ని పొందింది మహాభారతంలో. నీవెవరు అని అడిగిందంటే వాళ్ళిద్దరూ దెబ్బలాడుకుంటున్నారు. నువ్వు నరకాంతవి, ఇన్ని భూషణములు పెట్టుకున్నావు, ఇంత అందంగా ఉన్నావు, నువ్వేమో నిశ్శబ్దంగా నిలబడ్డావు. ఎందుకు నిలబడ్డావు? ఇన్ని విషయాలు ఆ ఒక్క ప్రశ్నలోనే ఉన్నాయి. 1,00,000 ప్రశ్నలు వేయలేదు. తొందర ఎక్కువ అనుకోండి, ప్రశ్నలు ఎక్కువ. తొందర ఎక్కువ ఉందనుకోండి, అవతల వాడిని జవాబు చెప్పనివ్వరు, తామే మాట్లాడేసి ప్రశ్నలు వేసేస్తుంటారు. సావధానంగా వినడం, ఒక్క ప్రశ్న చేత ఎక్కువ సమాచారాన్ని రాబట్టుకోగలగడం సమయోచిత ప్రజ్ఞ. అది అన్ని వేళలా అందరికీ రమ్మంటే వచ్చేవి కాదు, అవి పరమేశ్వర దత్తములు. మీరు మాట్లాడడానికి అవకాశం ఇచ్చేస్తే ఇంకా వాళ్ళే మాట్లాడేస్తారు.
ప్లే నొక్కారనుకోండి, అదే మీరు మళ్ళీ స్టాప్ నొక్కే వరకు పాడుతూ ఉంటుంది. అలాగే కొన్ని కొన్ని సందర్భాల్లో కొందరిని ఒక్క ప్రశ్న వేశారనుకోండి, అన్నీ వాళ్ళే చెప్తారు. 1,00,000 ప్రశ్నలు అడగక్కర్లేదు. అది నమ్మకం, అది ధీరత్వం, అది పరిస్థితిని ఎదుర్కోగలిగినటువంటి సమయోచిత ప్రజ్ఞ, అది ఆమె యొక్క ధృతి. ఇన్ని కుంతీదేవి యొక్క శీలమును ఆవిష్కరిస్తాయి. ఆ సందర్భంలో నువ్వెవరు అని అడిగింది. ఆవిడ మాత్రం సీసపద్యం చెప్పింది. ఇది హిడింబ కుంతీదేవి యొక్క ఆశ్రయాన్ని కోరుకుంటోంది. ఎందుకని? ఆమెకు ఒక విషయం బాగా అర్థమైంది. ఈ భీముడు అంత తొందరగా లొంగేవాడు కాదు. 2, ఇప్పుడు ఆవిడకు ఒక విషయం అర్థమైంది. అక్కడ ధర్మరాజు గారు ఉన్నాడు, పెద్ద ఆయన. ఆయనకి పెళ్ళయిందో లేదో తెలియదు. పెళ్ళయిందో లేదో తెలియకుండా రెండోవాడు మా అన్నయ్య అని చెప్పాడు. ఎలా పెళ్లి చేసుకుంటాడు? ఇప్పుడు తనకి దిక్కెవరంటే, ఇప్పుడు కాకపోతే రేపైనా, రేపు కాకపోతే ఎల్లుండైనా అలాగే లేమ్మా, నువ్వు నా కోడలవే అనగలిగింది పెద్ద ఆవిడే. అందుకని ఆవిడ్ని గట్టిగా పట్టుకోవాలంటే ఆవిడ దగ్గర మాట్లాడేటప్పుడు ఒక్క అబద్ధం రాకూడదు. చూడండి, మీ అత్తగారి దగ్గర జాగ్రత్త ఉస్మా అమ్మ, మీ అత్తగారి దగ్గర జాగ్రత్త ఉస్మా అన్న మాటకి నా ఉద్దేశం ఏమిటో తెలుసా? అత్తగారిని ఏమార్చు, అత్తగారికి దూరంగా ఉండు, కాపట్యం ప్రదర్శించు అని కాదు. తల్లి కన్నా ఎక్కువగా ఆమెని ప్రేమించడం నేర్చుకో. మీ అమ్మని మనసులో ఎంత ప్రేమించావో అంతకన్నా ఎక్కువ ఆమెని ప్రేమించడం నేర్చుకో ఇకపైన. ఎందుకో తెలుసా? యథార్థమనకు మా కన్నా కూడా అదే నీకు శాశ్వత స్థానం. ఆమె ప్రాజ్ఞురాలు. ఆమె ఎందు నువ్వు చక్కగా ప్రేమని పెంచుకో, అది నీ ఇల్లు. ఆమెతో కలసి మెలసి మెలుగు అని చెప్పినప్పుడు ఎంత ప్రేమతో ఒక ఇంట పుట్టిన పిల్ల ఇంకొక ఇంటిలో అత్తగారితో ప్రవర్తిస్తుందో, అది చూసుకునే అత్తగారు పొంగిపోతుందో, కడుపున పుట్టిన కూతురు పెద్ద ప్రేమగా ఉండడం గొప్పే ఉందండి. కానీ ఎక్కడో పుట్టిన పిల్ల వచ్చి నిన్నగాక మొన్న వచ్చిన పిల్ల ఏం తెలుసు? కానీ అత్తయ్య గారు అది చేద్దామా, ఇచ్చేద్దామా, ఇది ఏం చేద్దాం అత్తయ్య గారు, ఇది ఎలా చేద్దాం అత్తయ్య గారు అని, మామయ్య గారు మీరు అది తినండి, మామయ్య గారు ఇది తినండి, బాగా పడుకుంటూ ఉండండి, మామయ్య గారు విశ్రాంతి తీసుకోండి అంటోందనుకోండి, ఎంత మురిపెంగా ఉంటుంది అత్తమామలకి. కోడలేనండి లోకంలో. కోడలు లాంటి వ్యక్తి ఉండదు, కోడలికి అత్తమామల లాంటి ఐశ్వర్యం ఉండదు. చక్కగా అలా బ్రతకగలిగిన వాళ్ళైతే అన్నది నేను చెప్పకపోతే అందం ఉండదు. కాబట్టి హిడింబ ఆ కుంతీదేవి వంక చూసి చెప్పింది, నీల జీమూతంబులీలనక్షేపించి నల్లనై తోతించు నల్ల గృహము కల హిడింబుండను బలితంపు రక్కసు చెలియల ఆతండు వెలయ మీకు రోయక అహితంబు సేయనన్ పంచిన చనుదించి ఏను మీ తనయునందు పతిబుద్ధి దాల్చి ఉద్ధత మన్మధార్తనై మసలిన అసుర వచ్చి ఎలిగి మీ తోడ నన్నును కలయపట్టి మృంగనున్న అయ్యసుర తోడ కడంగి మల్ల యుద్ధంబు చేయుచు అల్ల చోటనున్నవాడు మీ సుతుడు దర్పోన్నతుండు. ఒక్క ప్రశ్న వేస్తే మొత్తం కథంతా చెప్పేసి హిడింబ. ఆవిడంది నువ్వెవరు అందంతే కదా, మీరు ఎక్కడుంటారు ఏమిటివేమో అడిగిందా? కానీ ఆవిడ వెంటనే హిడింబ ఇలా వేలు చూపించి, సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.